అందరికీ నమస్కారం అండి. రేపు చిలుక ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం, అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అని కూడా అంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి లేదా చిలుక ద్వాదశి లేదా యోగేశ్వర ద్వాదశి అని కూడా అంటారు. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్ని క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుక ద్వాదశి అని, యోగులు మునులు తమ ఉపవాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టే యోగేశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం పొందింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టే ఈ రోజుని బృందావన ద్వాదశిగా కూడా పిలుస్తారు. ఈ రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కాశీ క్షేత్రంలో 1,000,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. 1,000,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణమాడిన శుభతిథి. ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు శ్రీ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసిని శ్రీలక్ష్మిగాను, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణుగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈ రోజు దీపారాధన చేయడం వల్ల పరిహారం అవుతుందని నమ్ముతారు. క్షీరాబ్ది ద్వాదశి మహత్యాన్ని భాగవతంలోని అంబరీషుని కథ తెలియజేస్తుంది. భక్తి సామర్థ్యాలతో పాలిస్తూ సిరి సంపదలకు ఏమాత్రం పొంగిపోక కేవలం విష్ణు పాదచరణమే శాశ్వతమని భావించే అంబరీషుని చక్రవర్తి ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమ నిష్ఠలతో ఆచరించాడు. కలింది నదిలోని పుణ్యస్నానం చేసి మధువనంలో శ్రీహరిని అభిషేకాన్ని నిర్వహించి మహిమాన్వితమైన 6,000 కోట్ల పాడి ఆవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం పెట్టించి తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతూ ఉండగా దూర్వాస మహాముని ఈ ప్రాంతానికి విచ్చేశాడు. దివ్యమైన ఈ సమయంలో దుర్వాసుని రాకను పవిత్రంగా భావించిన అంబరీషుడు ఆయనను తన ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు. అందుకు దుర్వాసుడు తాను కలింది నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్య బృందంతో సహా వెళ్ళాడు. నదిలో స్నానం చేస్తూ పారవస్యంతో దుర్వాసురుడు పరధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ద్వాదశి గడియల్లో భుజిస్తే గాని వ్రతఫలం దక్కదు కాబట్టి పండితులతో అంబరీషుడు సమాలోచనలో సాగించాడు. దూర్వాసుడు నా అతిథి, అతనికి మర్యాదలు చేయడం నా ప్రథమ ధర్మం. మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి శాపానికి గురవుతానని, అయితే ద్వాదశ గడియల్లోనే నేను పారాయణం చేయకపోతే వ్రతఫలం దక్కదని, విష్ణువు కృప వర్షించదని, బ్రాహ్మణ శాపం కంటే ఆయన అనుగ్రహమే ముఖ్యం కాబట్టి ద్వాదశ గడియల్లోనే శుద్ధజలాన్ని సేవిస్తే ఉపవాస దీక్ష ముగిసినట్లు అవుతుందని, అతిథిని గౌరవించినట్లు అవుతుందని, ఒకవేళ అప్పటికే ఆయన ఆగ్రహించి శపిస్తే అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తానని తన మనసులోని శ్రీహరిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి కేవలం జలాన్ని సేవించి ముని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో నదీ స్నానం ముగించి వచ్చిన దూర్వాసుడు జరిగింది దివ్య దృష్టితో గ్రహించి రాజు చేసింది మహా అపరాధంగా భావిస్తాడు. తనకు ఘోరమైన అవమానం జరిగిందని కోపోద్రిక్తుడై జటాజూటం నుంచి ఒక కృత్యును సృష్టించి అతనిపై ప్రయోగించాడు. ఈ పరిణామానికి భయపడిన అంబరీషుడు శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు. భక్తవత్సలుడైన శ్రీహరి రాక్షసులకు మృత్యు సూచకమైన
ధూమకేతువుడు ధర్మసేతు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యునిపై ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం క్షణాల్లో దుర్వాసుని సృష్టించిన కృత్యును దహించి దురహంకారి అయిన దుర్వాసును వెంబడించింది. సుదర్శన చక్ర జ్వాలల నుంచి దుర్వాసును రక్షించడం ఎవరితరం కాలేదు. తనను రక్షించమని బ్రహ్మను దుర్వాసుడు ప్రార్థించగా దుర్దంత మహాదుతరులను మర్దించే సుదర్శన చక్రం నుంచి రక్షించబడాలంటే కేవలం విష్ణుమూర్తికే సాధ్యమని ఆయననే శరణు వేడటం మంచిదని విధాత సూచించాడు. దీంతో విష్ణువు చెంతకు చేరి దుర్వాసుడు అపరాధాన్ని మన్నించి రక్షించమని వేడుకున్నాడు శ్రీహరిని. నేను భక్తులకు సదా దాసుడని, తమ భక్తి పాశాలతో నన్ను భక్తులు వారి హృదయాల్లో బంధించి ఉంచుతారని, భక్తుల నిష్ఠుల చెరపబడటం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడిందని, నిన్ను ఈ సమయంలో రక్షించగలిగిన వ్యక్తి అంబరీషుడు మాత్రమే అని తెలిపాడు. శ్రీహరి సూచనతో దుర్వాసురుడు అంబరీషుని వద్దకు వెళ్లి తనను మన్నించమని అడిగారు. ప్రాశస్తమైన క్షీరాబ్ది ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని మహర్షి అనగానే దీనికి అంబరీషుడు, ఓ మహర్షి, ఈరోజు జరిగినవన్నీ భగవత్ సంకల్పాలేనని చెప్పి శ్రీహరిని ప్రార్థించడంతో తిరిగి చక్రం విష్ణు సన్నిధికి చేరింది. అంబరీషునికి ఆతిథ్యానికి సంతుష్టుడైన దుర్వాసురుడు, ఈరోజు లోకాలన్నిటికీ నీ భక్తి గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడవుతుందని, క్షీరాబ్ది ద్వాదశి పుణ్యతిథి రోజు నీ కథా శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని విష్ణు సామర్థ్యాన్ని పొందుతారని అనుగ్రహిస్తాడు. ఈ రోజున తులసిని పూజించాలని, తులసి కోట ముందు 5 పద్మాలు వేసి దానిపై దీపాలు వెలిగించి తులసిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలని, 5 రకాల నైవేద్యాలు 5 రకాల పండ్లు తాంబూలాలను సమర్పించాలని చెబుతారు. ఓం నమో నారాయణాయ.